శ్రీనివాస్. ఇక్కడ మోడల్ కాలనీలో నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తాను. ఈ గుట్ట నుంచి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వెళ్ళి ఈ డ్రైనేజ్ వాటర్ రావడం వల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇల్లు కట్టుకోవడానికి నేను గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నాను. ఈ వాటర్ మొత్తం నా ఇంటి దగ్గర రావడం వల్ల వర్క్ కన్స్ట్రక్షన్ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ పక్క ఇంట్లో నాకు ఉసుక కానీ ఇటుక కానీ రాకుండా చాలా ప్రాబ్లం అవుతుంది. నేను గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇస్తే గ్రామ పంచాయతీ వాళ్ళు ఈ సర్పంచ్ వాళ్ళు లేరు. సర్పంచ్ లేవడం వల్ల దీన్ని ఎవరు పట్టించుకుంటారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయేదాకా దీన్ని ఏం చేయలేమని చెప్పి అన్నారు. దీనికి సరైన డ్రైనేజ్ లేక ఈ డ్రైనేజ్ వాటర్ మొత్తం 30 ఫీట్ రోడ్ మొత్తం కంప్లీట్గా డెడ్ అయిపోయి మొత్తం వాటర్ మొత్తం అటు రోడ్ పోవడానికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడి ఆ కాలువలో పడిపోతారు. 40 ఫీట్ రోడ్లో పడుతున్నారు. ఇది ఇప్పటికైనా ఈ మున్సిపాలిటీ అయింది కాబట్టి ఈ మున్సిపాలిటీలో అధికారులు దీన్ని పట్టించుకొని సరైన డ్రైనేజ్ చేసి ఎటో ఒక దిక్కు కన్వర్ట్ చేయాలని నా యొక్క మనవి. 2019లో ఇల్లు కట్టుకున్నాను. అప్పుడు ఏ మురికి కాలువ లేదు. ఇప్పుడు మొత్తం గుట్ట నీళ్లు అక్కడి నుంచి మొదలు పెడితే అక్కడి దాకా జామ్ అయిపోయి వచ్చే చుట్టాలు ఎవరు వచ్చేటట్టు లేదు. మళ్ళీ సాయంత్రం అయితే మురుగు వాసన వస్తుంది. ఆ దోమలు ఇబ్బంది పెడితేనే మేము జాలీలు పెట్టుకున్నా కానీ పనిచేస్తలేవు. అట్లాంటి దోమలతో మనం ఇబ్బంది పెట్టుడేంది, మేము ఇంటి పన్ను కట్టుడేంది. మీకు ఏంది ఈ బాధ మాది? మా బైకులు ఇద్దరు మన జంగాలోళ్ళు ఇద్దరు ఆ బైకులతో అట్లా పడ్డారు. పోయి చక్క పోలీస్ కంప్లైంట్ పెట్టి ఇవ్వని చెప్పిన నేను 2 సార్లు పోయిన పంచాయతీ ఆఫీస్ దగ్గరికి పోయినా కానీ మీరు పట్టించుకుంటలేరు. లే ఈతాప అని ఇక్కడ డ్రైనేజ్ కట్టిండ్రు. అది 3 రోజులు మునిగిపోయింది. మేము కాకపోతే మా ఇండ్లు కొనుండి అప్పుడే మా పైసలు మాకు ఏంది ఇబ్బంది? మొత్తం మురికి నీళ్ళు ఇంటి ముక్కడ పెడితే అన్నం తినాలా వద్దా? 2019 నుంచి మాకు ఇంటి పన్ను తీసుకుంటాను, అన్ని పనులు చేస్తాను. మాకు వచ్చే చుట్టాలు ఇబ్బంది పడతాను, మేము ఇబ్బంది పడుతున్నాం. సాయంత్రం బయటికి వెళ్ళి కూర్చుందామంటే ఆ పందుల లొల్లి, ఆ పందులు వచ్చి అన్ని లొల్లి పెడతాయి. ఒకటి బొరుతాయి, పందుల ఈగలు దోమలు వచ్చి మాకు కుడతాయి. కానీ మేము ఇట్లా నష్టపోవాలన్నా వచ్చి చూడండి. 2 సార్లు పోయినా నేను పంచాయతీ ఆఫీస్కి, ఎవరు పట్టించుకుంటలేరు. 3 స్కూల్ బస్ వస్తలేదు. గుట్ట నీళ్ళు అన్నీ వచ్చి ఆడ మమ్మల్ని ఆగం చేస్తున్నాయి. అన్నం తినకుండా చేస్తున్నాయి మాకు గుట్ట నీళ్ళు. ఇప్పటికైనా ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కాబట్టి దయచేసి స్పందించి మాకు ఈ మురికి నీళ్ళతోటి రక్షించండి. లేదంటే మా ఇళ్ళని మీరు తీసుకోండి, మేము మాకు పైసలు ఇల్లు మేము పోయి వేరే దిక్కులో కట్టుకుంటాం. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కృష్ణచైతన్యంలో ఉన్నా. అయితే నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ మన అయ్యార్పేటలో కిరాయి తీసుకొని ఉంటున్నాను కాబట్టి మా పాపని సెంటిమీటర్ స్కూల్లో నేను రెగ్యులర్గా పంపిస్తుంటా. కానీ ఇంటి ముందు బస్సు చాగలేకపోతుంది. ఈ కాలం నుంచి మా పాప ఒకసారి కూడా కింద పడ్డది. అందుకే అధికారులు స్పందించి దయచేసి మీరు ఈ సమస్యను క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. నేను చాలాసార్లు గ్రామ పంచాయతీ అధికారులకు చెప్పాను. ఎలక్షన్స్ అని అదని సర్పంచ్ లేకపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ చెప్పి ఇప్పటివరకు కూడా ఏ విధమైనటువంటి సహకారం చేయలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ దోమలు పందులు రాకుండా ఇక్కడ ఈ వాటర్ను కిందికి రాకుండా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అయ్యగారి ప్లాట్లకి సంబంధించినటువంటి మా ఇల్లు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిందే.